మహాలక్ష్మి పథకంలో మెయిన్ ఏమేంటది? ఒకటి బస్సులు, రెండోది 500 రూపాయలకి సిలిండరు, మూడోది కరెంటు 200 యూనిట్లు. అవి కాకుండా అసలైనటువంటిది ప్రతి మహిళ పేరుతో వేలల్లో డబ్బులు, 1500 రూపాయలు డబ్బులేయటం. అట్లాగే ప్రతి మహిళకి కూడా ఏదైతే ఆడపిల్లలు డిగ్రీలు పాస్ అయిపోయిన నిరుద్యోగులకి, ఐటీఐలు, పాలిటెక్నిక్లు పాస్ అయిన ఆడ మగ అందరికీ కూడా డబ్బులు. అది మహాలక్ష్మి పథకాలు కాదు, టోటల్ పథకం. ఇంకోటి వచ్చేటప్పటికి రైతులకు రుణమాఫీ, అది పక్కన పెడదాం. మహాలక్ష్మి పథకంలో ఆ డబ్బులు వాళ్ళకి వెయ్యాల్సి ఉంది. అయితే అవన్నీ మాత్రం ఇంకా జరగట్లేదు. కానీ మహాలక్ష్మి పథకం అమలు చేసేసాం, మహాలక్ష్మి పథకం అమలు చేసేసాం. అందులో అసలైంది ఇంట్లో ఎంతమంది ఆడవాళ్ళు ఉంటే అంతమందికి 1500 అన్నటువంటిది పక్కెళ్ళిపోయింది. కానీ ప్రధానమైనటువంటి అంశం ఏమవుతుంది? ఇప్పటిదాకా 1177 కోట్ల రూపాయల విలువైన ఇది ఆర్టీసీ నుంచి ఖర్చు పెట్టించారు. రోజుకి సగటున 29 లక్షల మంది మహిళలు, 29,67,000 మంది మహిళలు ఫ్రీగా పనిచేస్తున్నారట, ప్రయాణిస్తున్నారట. ఇంతకీ ఆ డబ్బులు 1177 కోట్లు ఆర్టీసీ చేత ఖర్చు పెట్టించారు. ఆ డబ్బులు ప్రభుత్వం ఇచ్చిందా లేదా? ఇస్తే గుడ్, ఇవ్వకపోతే ఆర్టీసీని వాడేసుకుంటున్నట్టు అడ్డగోలుగా అది మైనస్ అవుతుంది.